ఆయనతో పాటు రామమూర్తి నాయన గారు కూడా మనకు 6 తరగతులకి అపాయింట్ అయ్యారని నేను అనుకుంటున్నాను 1983 నుంచి నిర్వహించినటువంటి కమిటీ వాళ్ళకి ఒకసారి వేదికను అలంకరించినటువంటి రాజా గవర్నమెంట్ హై స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామారావు గారికి, అలాగే సోషల్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి వివికేజే పట్నాయక్ గారికి, మరి గ్రేడ్ 1 తెలుగు పండిట్గా పనిచేసిన గొర్రెరామకి విద్యార్థులందరికీ కూడా మా ఆశీస్సులు. మరి ఆ రోజు మనకి క్రమశిక్షణ ఇచ్చినటువంటి మొదటి వ్యక్తి మురళీధర్ గారు అయితే, రెండో వ్యక్తి ఆకి రామారావు గారు. మాకు కానీ మీకు విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఆ కాలేజీ ఆ స్కూలు అంత చక్కగా ఆ రోజుల్లో పనిచేసిందంటే వాళ్ళిద్దరే కర్త కర్మ క్రియ అని చెప్పక తప్పదు. అయితే మా అందరి దగ్గర ఎంతో కొంత మీరు క్రమశిక్షణ విద్య నేర్చుకో మమ్మల్ని గౌరవించి గుర్తించి ఆహ్వానించి ఇంతటి చక్కని కార్యక్రమం సంక్రాంతి భోగి రోజు ముందు నిర్వహించడం చాలా అభినందనీయం. అందువల్ల మీరు ఇప్పటికైనా చాలామంది చాలా మంచి విషయాలు చెప్పారు. ఆపదలో ఉండేటటువంటి వాడిని ఆదుకోవాలి, విద్యార్థి ఉపాధ్యాయుడవని ఇతర సమాజంలో వ్యక్తి అవని. దానికి మీలో చాలామంది ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మన మదన్ మోహన్ ఇలాంటి వ్యక్తులు అందరూ చాలామంది, రమేష్ 4-5 నెలల నుంచి మీరు అందరూ శ్రమించారు. ఇది ఇంత చిన్న కార్యక్రమం కాదు, ఇది అందరి దగ్గర ఫోన్ నెంబర్లు. అలాంటిది ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరందరూ కూడా చక్కగా దిగ్విజయంగా పూర్తి చేశారు. నా దగ్గర కూడా 2 సార్లు వచ్చారు. సంక్రాంతి పండుగ మానేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.